ఇది దేనికి సంకేతం? ఓకే, మా ప్రభుత్వంలో ఉన్నాక మేము ఇలా చేసినాం కదా, మీ ప్రభుత్వం వచ్చాక మీరేం చేస్తారు? అంటే ఎవరి బలాబలాలు, ఎవరి ప్రతాపాలు చూసుకోవడానికి కష్టపడి మేము ఎండనక వాననక ప్రచారాల చుట్టూ తిరిగి మిమ్మల్ని గెలిపించింది. కక్ష సాధింపు చర్యల రెడ్ బుక్ అంటే ఇదా? ఇదా? రాష్ట్రం అభివృద్ధి పదంలోకి పోకుతుందా లేదా అనే మూమెంట్ వదిలేసి, చూడు నా బలం చూడు, నా ప్రతాపం చూడు, ఎప్పుడు చూపించాలా? పంచాయతీ ఎన్నికల్లో మీ వాళ్ళు మేము పోటీ చేస్తామన్నా అంటే, ఆ వద్దు వద్దు, గొడవలు అవుతాయి, కేసులు అవుతాయి అని పోటీ చేద్దాం అనుకుని ముందుకొచ్చినటువంటి వాళ్ళని కూడా వెనక్కి లాగి ఎలక్షనే బాయ్కాట్ చేసేసిన వారు మీరు. ఈ రోజు కర్రలు తీసుకొని మేము బయటకు వస్తున్నాం, మేము వీర్లు సూర్లు అంటే రావాల్సిన టైం అది, ఇప్పుడు కాదు. కష్టకాలంలో ఉన్నప్పుడు మీరు మందిచ్చి బాగు చేయండి, ఖాళీగా ఉన్నప్పుడు మీరు పలకరించాల్సిన పనిలే. అలాంటి పరిస్థితులు దాటి తల్లి భువనమ్మకు అవమానం జరిగినప్పుడు కర్రలు ఎత్తుకుని బయటికి రా. చంద్రబాబు గారి పార్టీ కర్రలు ఏడుస్తున్నప్పుడు కళ్ళెంబడ నీళ్లు కారిపోతున్నప్పుడు కర్రలు ఎత్తుకుని బయటికి రాల. ఇప్పుడు వచ్చారు, ఎందుకు వచ్చారు? ప్రభుత్వంలో ఉన్నాం మేము. లేకపోతే కొడుకులు కూతుళ్ళు విదేశాలకు వెళ్ళిపోతారా? పక్క రాష్ట్రాల్లో మీరు పెట్టుకున్న కంపెనీలకు వెళ్ళిపోతారా? ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ధైర్యం చేయరా? వస్తే జగను ఎలా ఉంటది? అసలు ఆకాశంలో మీరు విమానంలో వెళ్ళిపోదాం విదేశాలకు అనుకుంటే, విమానం అక్కడ హైజాక్ అయ్యి పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం. పులివెందుల్లో ల్యాండ్ అయిద్దాం అవసరం మనకి? ఎందుకు ఈ విష సంస్కృతి? తప్పు చేస్తే కేసు వేయండి, స్టేషన్ లో జైల్లో పెట్టండి, కోర్టులో అడ్మిట్ చేయండి. అంతేగాని చట్టాన్ని చేతిలోకి తీసుకొని మీరు చేస్తుంటే, అస్సలు ఇప్పుడు హైకోర్టులో కేసు పుట్టప్ప అయితే ఈ పోలీసులు, గుంటూరు పోలీసులు ఈవెన్తో ఎస్పీ గారితో సహా సస్పెండ్ అయిపోతారు. ఏం చేస్తున్నారు మీరు? సరే వాళ్ళు తగలబెట్టేస్తున్నారు, వాళ్ళు తగలబెడతారయ్యా, మీరేం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా మీరు? తగలబెట్టే వరకు ఏం చేస్తున్నారు? ఆ ఏరియా, ఆ స్టార్టింగ్ నుంచి ఈ స్టార్టింగ్ నుంచి రెస్ట్రిక్షన్ పెట్టేయాల, ఎవ్వరు లోపలికి వెళ్ళకూడదు, 144 పెట్టాలా? పెట్టినారా? లేదే. ఎమ్మెల్యే గారు కూడా లోపలికి వచ్చేసి ఎమ్మెల్యే గారి ముందు తగలబెట్టేసి, ఎమ్మెల్యే గారి భర్త, ఎమ్మెల్యే గారి తాలూకా వాళ్ళు, లేకపోతే ఈ ఏరియా నియోజకవర్గ జనాలు, అసలు ఒక శాఖ చైర్మన్లు కర్రలు పట్టుకుని రోడ్ల మీదకి వచ్చారు. మీరు ఫ్లెక్సీని కాపాడడం మీద ఉండే శ్రద్ధ ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు చేసినప్పుడు ఒక కాలేజీ గేటు బయటికి వెళ్ళండి, ఎవడొస్తాడో ర్యాగింగ్ రెండ్రా మీరు కర్రలు పట్టుకుని నుంచోండి. ఫ్లెక్సీని కాపాడుతున్నారు. ఓర్రెవర్రెవర్రె, మీరు ఫ్లెక్సీని కాపాడడం కోసం మేము కష్టపడి గెలిపించింది కాపాడుకోండి. ఖాళీ కాగితాలని, గోడ మీద ఫ్లెక్సీల్ని కాపాడుకోండి.